రిజర్వేషన్ల ఈ చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు, అలాగే జనసేన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అండ్ సామాజిక సంక్షేమ మండలి బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. మ్యూట్లో ఉంది ఎమ్మెల్యే గారు, ఓకేనా? ఓకే సార్. యా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నాయకులు మిగతా కాపు నాయకులు కానీ మిగతా పార్టీలో ఉన్న కాపులను కానీ పిలవలేదు, అలాగని కాపు ఇతర సంఘాల వాళ్ళని కూడా పిలవలేదు. కేవలం వైసీపీలో ఉన్న పార్టీ కాపు నాయకులు మాత్రమే సమావేశమయ్యారు. ఎందుకు? ఏం సాధించారు ఈ సమావేశం వల్ల? మీకేమైనా సమాచారం ఉందా? అసలు ఆ సమావేశం మీద, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల మీద మీ రియాక్షన్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. మీతో పాటు ప్యానల్ నమస్తే సార్, మరియు మీ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. యాక్చువల్ గా వాళ్ళ మీటింగ్ పెట్టింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టడానికి. 2 సంవత్సరాల కాలం అయింది, ఏం చేయట్లేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పాలేతన చేస్తున్నాడు, వీళ్ళ కమ్మ కాపులు, లేకపోతే కాపులు అంటే గౌరవం లేదు అతనికి, నేను కాపులంతా రౌడీలు అంటున్నాడు, లేనిపోని అన్ని. ఇప్పుడు ఆయన మొన్న మీటింగ్ లో ఏమన్నాడంటే, కుల ప్రామాణిక నాకు లేదు, మన దేశం ముఖ్యం, నేను భారతీయుడి ముందు, తర్వాత మన అందరూ ఆంధ్ర ఇక్కడ పుట్టిన బిడ్డలం కాబట్టి అన్ని కులాలు అన్ని మతాలు కలిసి వెళ్ళాలి, ఈ కుల దరిద్రం వదులుతానికి పోదు, వైసీపీ రౌడీలు మాత్రం బయట తిరగలేను అని చెప్పి అన్నమాట వాస్తవం. వైసీపీ రౌడీలు అన్నాడు, ఆయన వైసీపీ కాపులు అనలేదు. వీళ్ళేంటి ఉన్న రౌడీ రౌడీయే, అదే కదా రఫా గాళ్ళు. కమ్మ కులంలో ఉన్న రౌడీయే, కాపు కులంలో ఉన్న రౌడీయే, రెడ్డి కులంలో ఉన్న రౌడీయే, ఎందులో ఉన్న రౌడీయే. రౌడీ అనపోతే కాపు రౌడీ కమ్మ రౌడీ అంటారా? అదే కదండి. ఇప్పుడు మరి ఏంటి, కళ్యాణ్ గారు ఒకటే క్రిమినల్ కి సపోర్ట్ చేయొద్దు, క్రిమినల్ గా చూడండి, పోలీసులుగా చూడండి అని చెప్పారు ఆయన. దానికి వీళ్ళకి ఏం చేయట్లేదు. ఇప్పుడు చనిపోయిన కుర్రనుడు అతని బిహేవియర్ ఏంటి, అతను ఎందుకు అరెస్ట్ అయ్యాడు, అసలు పోలీసు వాళ్ళకి జరిగింది ఏంటని తెలియకుండా ఏం చేయట్లేదు అని ఎందుకు చేస్తారండి? ఆయన ఏమన్నా పూజలు చేస్తున్నాడు, లేదా ఇంకా జరిగింది ఒక రేప్ అండ్ మర్డర్ కేసులో ముద్దాయి అతను, ఒక 4-5 కేసులు ఉండొచ్చు, 10 కేసులు ఉండొచ్చు, ఆయన క్రిమినల్. ఆయన బహిరంగంగా ఎవరైనా అసలు ఇతను మా కులస్తుడు, ఇతను రేప్ చేసుకోవచ్చు, ఈయన మర్డర్ చేసుకోవచ్చు చెప్తారండి వైసీపీ వాళ్ళలాగా? వాళ్ళైతే చెప్తారు, ఎందుకంటే మీరు చూసారు కదా, వాళ్ళ మనసు చంపేసినా గానీ వాళ్ళు ఏమి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎందుకు సొంత బాబాయిని చంపితే వాళ్ళ అన్నకి సపోర్ట్ చేస్తున్నాడు, అదే సుబ్రహ్మణ్యం డ్రైవర్ చంపితే అనంత్ బాబు సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన సుధాకర్ చంపితే పోలీసులు సపోర్ట్ చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదేం చేయట్లేదే. చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా చిట్ వేశారు, దాంట్లో ఒక నాగరాజుని అరెస్ట్ చేశారు, నాగరాజు సస్పెండ్ చేశారు. ఒక మంచి అధికారి అతను, మాకు కూడా పనిచేశాడు. ఇప్పుడు గంజాయి బ్యాచ్ ని అరికట్టడంలో సక్సెస్ అని ఇవాళ విజయవాడ అంతా మారుమోగుతుంది. ఇవాళ మళ్ళీ నిన్న కానిస్టేబుల్ చేయరు కొట్టేశారు గంజాయి బ్యాచ్. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే నాయకుడు అతను, ఒక అధికారిగా మంచి పేరు ఉంది. సో ఏం జరగనే ఉండే, ఒక నిజంగా కూడా అతను ఎన్కౌంటర్ చేశాడంటే తప్పు ఏంటి, చట్టాన్ని చేతితో తీసుకోకూడదు. మనకేమి తెలీదు, ఎన్కౌంటర్ చేశాడా, మిస్ అయ్యాడా, లేకపోతే నిజంగా తగలబెట్టారా ఏంటని మనకు తెలియదు కదా. మనం ఎలా కామెంట్ చేస్తాం దాని మీద? అందుకని సిట్ చేశారు. లేదు అంబటరామాబు గారు నా దగ్గర ప్రూఫ్ ఉంది, కాళ్ళు గోల్డ్ తీస్తారు కాదు ఎమ్మెల్యే గారు. సరే, ఇప్పుడు అతను రేపిస్ట్ అయినా, అతను డెకాయిట్ అయినా, లేకపోతే అతను రౌడీ అయినా, ఏదైనా పోలీసులకి కొన్ని లిమిట్స్ ఉంటాయి. పోలీసుల కస్టడీలో అతను ఉండాలి, లెక్క ప్రకారం తీసుకొచ్చారు కాబట్టి. అతను కస్టడీ నుంచి తప్పించుకున్నా, అతను అదృశ్యమైన పోలీసుల బాధ్యత, అది విచారణ జరుగుతుంది, ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీకి ఆ హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు, నిలదీసే హక్కు ఆ విషయంలో వరకు ఉంది, నో డౌట్. అందులో మనం అదే నేను అదే అంటున్నా, మీరు చెప్పిందే. ఆ విషయంలో పోలీసుల విషయంలో ప్రభుత్వ వైఖరిని కానీ పోలీసుల వైఖరిని కానీ గట్టిగా నిలదీయవచ్చు, అందులో సందేహం లేదు. కానీ దాన్ని సాకుగా చూపిస్తూ ఈ సమావేశాలు పెట్టడం అనేది అదొక కుంటి సాకు మాత్రమే.
అదేం సాగుగా దీని వెనక బొత్స సత్యనారాయణ గారు లాంటి ఒక సీనియర్ నాయకుడిని మనం ముఖ్యమంత్రిని చేద్దాం, ఆ విషయంలో కాపులందరినీ సమీకరించండి అని ఏమన్నా చెప్పాడా? అలాంటిది ఏమన్నా ఉందా అని నాకు డౌట్. అదేం లేదండి. లేదండి. గారిని ఎవరితో తిట్టించాలి, చంద్రబాబు నాయుడు గారిని ఎవరితో తిట్టించాలి కూటమి అని అనుకుని ఒక కాపులు ఒక మీటింగ్ పెట్టుకున్నారండి. కాపు సామాజిక వర్గం సంబంధించి జనసేన పార్టీ నాయకుడు ఎవరైతే మా ప్రెసిడెంట్ గారు ఉన్నారో ఆయన కాపు కాబట్టి ఆయన తిడుతున్నారు. నిజంగా కాపులు అంత బలం చేయాలనుకుంటే కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు 3 ఉన్నాయి. ఇక్కడ కూటమి గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారిని ఒక్కడే వీక్ చేయాలి. టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని వీక్ చేస్తే మొత్తం కూటమి వీక్ అవుద్ది, పవన్ కళ్యాణ్ విడదీయాలి అనే ఆలోచనలో మాట్లాడుతున్నారు తప్ప అక్కడెక్కడా కూడా వాళ్ళ పాయింట్ టు పాయింట్ మాట్లాడింది ఏం లేదండి. ఇంకెంతసేపు పవన్ కళ్యాణ్ తిట్టడం, పవన్ కళ్యాణ్ గారు కాపులకి ఏం చేయలేదని చెప్పడం, ఆ చనిపోయిన వ్యక్తి గురించి వీళ్ళేదో ఇప్పుడు ఒక నిజంగా చనిపోయిన వ్యక్తి చనిపోలేదు నాకు తెలీదు, అలాంటి ఒక క్రిమినల్ అంటే మన భాషలో ఏంటి, నేను 2 మటర్లు చేసాను మీరేమంటారు క్రిమినల్ అంటారు కదా నన్ను. అదే విధంగా ఆ ఫోటోలు ఎత్తి మీద పెట్టి తిరిగి ప్రభుత్వం తప్పు చేసినట్టు వీళ్ళు సిగ్గుపడాలి కదండి కొంచెమైనా. అండ్ పాయింట్ ఓకేనండి, అది ఓకే. ఆ కేసు విషయంలో సిఐని అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఇవాళ విచారిస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు, అది చేయాల్సిందే, అది అంతే. అతను రేపిస్ట్ అయినా రౌడీ అయినా ఇంకంతే, అందులో సందేహం లేదు. పోలీసులకి చట్టపరిధిలోనే పనిచేయాలి, వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తే కుదరదు. పైగా అతను ఎక్కడున్నాడో తెలియదు, డెడ్ బాడీ కూడా దొరకలేదు కాబట్టి పోలీసులు రెస్పాన్సిబులే. ఆ విషయంలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాల హక్కులు ఉన్నాయి, ప్రశ్నించే హక్కులు. కానీ దాని కులం బులవడం ఏంటి? కులం బులిమి రాష్ట్రంలో కుల రాజ్యాన్ని లేకపోతే కుల రాజకీయాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఇది ఏ మేరకు సమంజసం? ఇది కాపులకి అర్థం కాదా? అర్థం చేసుకోలేరు ఆ మాత్రం. పాత తరాలు కాదు ఇవి, కొత్త తరాలు, చదువుకున్న తరాలు, ఉద్యోగాలు చేసుకునే తరాలు. వీళ్ళు చేసే ఈ పిచ్చి రాజకీయాలకి పడతారా అనేది. రాజేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి.